వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళీ ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన ఇది అతి భయంకరమైనటువంటి ముచ్చట. నేను ఊతపదంగా మంచి ముచ్చట అంటున్నా, అతి భయంకరమైనటువంటిది. ఈ రాష్ట్రంలో హైదరాబాదు చుట్టూ జరిగినటువంటిది. ఇది గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 1 year అయింది. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది అంటే గత ప్రభుత్వం చేసినట్లే ఈ ప్రభుత్వం చేస్తున్నది. అంటే గత ప్రభుత్వం ఎట్లయితే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని పాటిస్తున్నది. ఈ న్యూస్ చూడండి. దళితులపై రియల్టర్ల దాడి. అసలు రియల్టర్లు, రియల్ వ్యాపారము ఈ టోటల్గా హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎవరి భూములు? ఎస్టీలకు, ఎస్సీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని తుట్టికి పావుసేరు కొని కొంతమంది రియల్ వ్యాపారం చేస్తే, కోర్టు సంపాదిస్తే, గుంజుకున్నటువంటి భూములు గుంజుకొని వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళని బెదిరించి, వాళ్ళ తడికెళ్ళి భూముల్ని స్వాధీనం చేసుకొని లేదా కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వాళ్ళు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. ఇట్లా దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల మీద దాడి చేసుకుంటా రియల్ ఎస్టేట్ వ్యాపారము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నదంటే ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ల కనుసన్నాల్లో జరుగుతున్నట్లు ఇలా క్లారిటీగా మనకు తెలుస్తూ ఉన్నది. అదేంది చూద్దాం మనం. దళితులపై రియల్టర్ల దాడి. తమ సీలింగ్ ల్యాండ్స్ గుంజుకొని వెంచర్ వేశారని రైతుల ఆందోళన. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పిగ్లీపూర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి రెచ్చిపోయాడు. ఏండ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని అందులో వెంచర్ వేశారని పిగ్లీపూర్కు చెందిన దళితులు, మరికొంతమంది రైతులు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం తమ భూములను దున్నుకునేందుకు ట్రాక్టర్లు తీసుకువెళ్లారు. దీంతో అక్కడే ఉన్న వెంచర్ నిర్వాహకుడు మెరుగు గోపాల్ యాదవ్ మాట్లాడుకుందామని వారిని పిలిచి వెళ్ళగానే అతడి అనుచరులు సుమారు 100 మంది కర్రలు, రాడ్లతో రైతులపై దాడి చేశారంటే గూండాయిజం చేసుకుంటా. అంటే ఏదైనా కొంచెం సపోర్ట్ ఉంటే, రాజకీయ సపోర్ట్ ఉంటే, ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటే, మంత్రుల సపోర్ట్ ఉంటే ఈ వ్యవహారం జరుగుతూ ఉంటుంది. 100 మంది ఏందండి, 100 మంది వచ్చేసి కర్రలతోటి దాడి చేయడం ఏంటి పిలిచి? కొందరు అక్కడే, దీంతో మరో కొందరు అంటే కర్రలతో దాడి చేస్తే రైతులు ప్రతిఘటిస్తే, చేతికి అందిన రాళ్లతో రైతులను కొడితే 2 గాయపడగా కొందరు అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. అందరినీ దవాఖానలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం బాధిత రైతులు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కాగా తమపై కూడా రైతులు దాడి చేశారని కొంతమంది పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. కాగా రైతులపై దాడి చేసిన గోపాల్ యాదవ్తో పాటు మరికొంత మందిపై ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాగే గోపాల్ యాదవ్ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుతో రైతులపై ట్రెస్ పాస్తో పాటు దాడి చేసిన కేసు నమోదైంది. సీలింగ్ భూమిని పట్టా భూమిలో కలుపుకున్నారని బాధితుల కథనం ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 17 సర్వే నంబర్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 386 ఎకరాల భూమి ఉంది. ఇందులో 75 ఎకరాలు భూదాన్ యజ్ఞ బోర్డు భూమి కాగా మరో 61 ఎకరాల ప్రభుత్వ భూమి, ఇందులో 53 ఎకరాల సీలింగ్ భూమి, 196 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులోని సీలింగ్ భూమిలో 16 మంది రైతులకు 45 ఎకరాలు ఉంది. ఈ భూమిని ఆ రైతులు వారి తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇదే 17 సర్వే నెంబర్లోని 26 ఎకరాల ప్రైవేటు భూమిలో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి సీలింగ్ భూమిని కూడా కలుపుకున్నాడు. రైతులు పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. ధరణిలో చూస్తే సీలింగ్ పట్టా అని చూపిస్తున్నది. బీఆర్ఎస్ లీడర్లను అప్పటి తహసీల్దార్, ఆర్డీఓతో పాటు కలెక్టర్ అమోయ్ కుమార్ను కలిసి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా ఏం జరిగిందని కూడా అటు తొంగి చూడలేదు.
బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నేతలతో రియల్టర్లకు మంచి పరిచయాలు ఉండటంతో తమ భూములు బెదిరించి గుంజుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చూసిండ్రా, నేను ముందే చెప్పిన, ఆల్రెడీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధానము, గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ భూముల అక్రమ గుంజుకోవడాలు, అదేవిధంగా దాడి చేయడాలు, అదేవిధంగా కబ్జా చేయడాలు అనేటటువంటిది గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉంటుందేమో అని చెప్పేసి అంటే ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇందులోకి వచ్చి మళ్ళా రెచ్చిపోతూ ఉన్నారు. అంటే క్లారిటీగా ఇవాళ మీ వెలుగు పేపరే రాసింది. మరి ఇది ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? దీని మీద ఏం చర్య తీస్తాడు? పోనీ ఆయన చేతగాదో, లేకుంటే ఆయన చాలా బిజీ ఉన్నాడు అనుకుందాం, లేకుంటే ఆయన ఆల్రెడీ ఇంకా వేరే కార్యక్రమాలలో ఉన్నాడు అనుకుందాం, లేకుంటే ఇంకా వేరే దోపిడీ కార్యక్రమాలు ఉన్నాడు అనుకుందాం. పోనీ బాగానే ఉంది. కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు కదా, మినిస్టర్కు బాధ్యతలు అప్పచెప్పచ్చు కదా. ఎంఆర్ఓలను కావచ్చు, ఆ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులను, కలెక్టర్లను పిలిచి మాట్లాడచ్చు కదా. మాట్లాడి అది ఏందనేది తెలియజేసి రైతులకు న్యాయం చేయొచ్చు కదా. వాళ్ళు ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినరు, ఇలాంటి వాళ్ళను బొక్కలు పెట్టేసి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి కోర్టులు. దళితులు, ఎస్టీలు, బీసీలు చేసుకోవలసినటువంటి భూముల్ని గుంజుకొని, అక్రమంగా గుంజుకొని వాళ్ళ మీద దాడులు చేసుకుంటా, వాళ్ళని బెదిరించుకుంటా, అన్యాయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుకుంటా కోట్ల రూపాయలు సంపాదించేసి మళ్ళా అదే దళితులను, అదే పేదోళ్లను చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ దుర్మార్గులను మాత్రం, ఈ రియల్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ దాడి చేసినారో వాళ్ళని ఎంతమంది, 100 మంది అయితే 100 మందిని యావజ్జీవ కారాగార శిక్ష జైల్లో పెట్టి వాళ్ళని రాకుండా చేయాలి. ఇంకొకటికి బుద్ధి వస్తుంది. ఇది ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం వాళ్ళతోని కుమ్మక్కైనట్లు ఇలా క్లారిటీగా తెలుస్తుంది మనకు. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. కొన్ని ఏమో వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. కొంతమంది భయపడి ఆల్రెడీ ఎందుకులే మళ్ళీ వాళ్ళు వచ్చి దాడి చేసి, ఇంటి మీద దాడి చేసి ఎవరినన్నా చంపితే మేము నష్టపోతామని చెప్పేసి భయంతో బతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఇలా చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఎస్టీల భూములన్నీ కూడా కొందరు ఏమంటారంటే వాళ్ళు అమ్ముకున్నారు. బెదిరించి ఇగో మీరు ఇస్తారా ఇవ్వండి, 5 లక్షలకు, 1,00,000 రూపాయలకు, 50,000కు ఎకరంగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొందరు అంటారు సూపర్గా భూములు అమ్ముకున్నారు, ఎంజాయ్గా ఆల్రెడీ కార్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకొని బతుకుతా ఉన్నారు ఎస్టీలు, ఎస్సీలు అని చెప్పేసి. వాస్తవానికి అక్రమంగా గుంజుకుంటారు, ఉన్నది ఎంతో కొంత వస్తుంది అన్నటువంటి ఆలోచనతో నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళు బెదిరించేసి మనకు రూపాయి రాకుండా చేస్తారేమో, మళ్ళీ గుంజుకొని మనల్ని అన్యాయం చేస్తారేమో అన్న భయంతో ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మరి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు దిక్కెవరు, మరి నా చిన్నతనం నుంచి ఆ భూమినే మేము సాగు చేసుకొని బతికినాం, మా భూమి ఇప్పుడు మాది కాదని అంటున్నారు. మేము పిల్లలుగా ఉన్నప్పుడు అంతా కలిసి రాళ్ళు రప్పలు కొట్టినాం, ఎక్కడికి పోయినా ఎవరు మాకు న్యాయం చేయడం లేదు. అప్పుడు కబ్జా చేసుకున్నోళ్ళు మా ప్రాణాలు తీసేటట్టు ఉన్నారు, మమ్మల్ని కాపాడే దిక్కెవరు అని మల్లమ్మ బాధితురాలు పిగ్లీపూర్ గ్రామానికి చెందినటువంటి మల్లమ్మ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. మరి ఇది ఇలాంటి పరిస్థితి జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వీటి మీద కూడా దృష్టి పెట్టాలన్నా, నువ్వు హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇండ్లు కూలిచ్చేసుకుంటా, ఉన్నోళ్ళకి కాపాడుకుంటా వచ్చుకుంటా పోతావా నువ్వు? మరి ఏం చేస్తావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? మరి చూద్దాం. తెలంగాణ ప్రజానీకం కూడా చూస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానీకం మరి ఆయన 10 ఏళ్ళు, ఈయన 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, అప్పుడు 15 ఏళ్ళు కొట్లాట, ఇప్పుడు 15 ఏళ్ళు వీళ్ళతోని కొట్లాట. ఈ 15, 30 ఏళ్ళ జీవితాలు పోలగొట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఇలా అనారోగ్యం పాలైపోయి చనిపోయినటువంటి చాలామంది ఉన్నారు.
మరి రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణను ఎంతమందిని చంపుతారు, ఎంతమందికి అన్యాయం చేస్తారనేటటువంటిది మనం వేచి చూడవలసిందే. ఇవాళ వాస్తవానికి నిజంగా చెప్తా ఉన్నా, యూట్యూబ్ ఛానల్లే పోలీస్ స్టేషన్లు అవుతూ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లే దిక్కైపోయింది ప్రజలకు. పోలీస్ స్టేషన్లు పనిచేయట్లేదు, ఇవాళ ప్రభుత్వం పనిచేయట్లేదు. యూట్యూబ్ ఛానళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మొర పెట్టుకుంటున్నారు. అక్రమం చేసినటువంటి వాళ్ళ పరిస్థితిని తీసుకొచ్చేటటువంటిది కేవలము ఇవాళ యూట్యూబ్ ఛానల్లే. యూట్యూబ్ ఛానళ్ళ వల్ల కనీసం భయం అన్న ఉన్నది. భయం లేకుండా ఇలాంటి ఈయన పేరు ఏదో పేరుండే ఏదో యాదవ్, అంటే ఇంత దారుణంగా ప్రవర్తించుకుంటా ఈయన గోపాల్ యాదవ్ అంటే బీసీల మీదనే దాడి చేయాలి, ఎస్సీల మీదనే దాడి చేయాలి, ఎస్టీల మీద దాడి చేయాలి. మీకు ఇంకా వేరుల మీద దాడి చేసేంటే దమ్ము లేదు, మీకు ఆ ధైర్యం లేదు, దమ్ము లేదు. ఓ వెలుమొల్ల మీద రెడ్డుల మీద చెయ్యి నీకు దమ్ముంటే. గోపాల్ యాదవ్ గూండాగిరితనం చేసుకుంటా, పేదోళ్ళ గుంజుకుంటా, ఇవాళ యూట్యూబ్ ఛానల్లే దిక్కైపోయినాయి పాపం పేద ప్రజలకు. ఈ యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసి మొత్తం టోటల్గా నాశనం చేద్దామనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజలారా, మీకోసమే నేను, నా కోసమే మీరు. దయచేసి నా వీడియో చూసినటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మంచి వార్తలు తీసుకొస్తా. మీరు ఆలోచించుకునే విధంగా మంచి వార్తలు తీసుకొస్తా. మీరు చైతన్యవంతులు కావడానికి కోసము, మీ భూముల్ని మీరు రక్షించుకోవడానికి కోసము, మీ ఆరోగ్యాలు మీరు రక్షించుకోవడానికి కోసము, మీ పనితనం మీరు రక్షించుకోవడము, మీరు కష్టపడి పనిచేసి మీరు పైకి రావడానికి కోసం మాత్రమే నేను వీడియోలు చేస్తూ ఉన్నా. దయచేసి వేరే రకంగా ఆలోచించొద్దు. దయచేసి మీకోసమే నేను, నా కోసమే మీరు. డెఫినెట్గా ఈ వీడియోను నచ్చితే మాత్రం షేర్ చేయండి. ఇది మీకోసమే నేను చేస్తున్నటువంటిది, నా కోసమేం కాదు. నేను దానివల్ల ఈ న్యూస్ మీకు చెప్పడం పట్ల అంటే మీరు అలర్ట్గా ఉండండి. రాబోయే రోజుల్లో దుర్మార్గమైనటువంటి పాలన వచ్చింది. మళ్ళీ మీ భూముల్ని కబ్జా చేసేసి ఎవరికి చేతిలో పెడతారో. ఇంతకుముందు గత ప్రభుత్వంలో నష్టం జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ నష్టం జరుగుతుంది. అలర్ట్గా ఉండండి. మా యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి మీరు సహకారాన్ని కోరండి. ఖచ్చితంగా వాళ్ళు సహకారం చేస్తారు, ప్రజలకు తెలుపుతారు. ప్రజలే రేపు తిరుగుబాటు చేస్తారు వీళ్ళ మీద. ఖచ్చితంగా వీళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.